హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో పాపనైతే ట్యూషన్‌లో వదిలేసి నేనైతే చేపలు తీసుకుందామని వచ్చానండి. చేపలైతే తీసుకున్నాననమాట. ఎక్కువ నాకు చెరువు చేపలైతే ఇష్టపడతాను. సముద్రం చేపల కంటేను. తర్వాత తలకాయ మాంసం కూడా తీసుకున్నాను. మావయ్య గారికి ఇష్టం అని చెప్పేసి అత్తయ్య మావయ్య గారు అయితే వస్తున్నానని ఫోన్ చేశారు. నేను మార్కెట్‌కి వెళ్ళొచ్చేలోపు వీళ్ళు వస్తారనమాట. ఇంకైతే నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. చాలా వీడియోలు అయితే చేపల పులుసు వీడియో పెట్టాను. అందుకే ఇదైతే ఫుల్‌గా అయితే చూపించట్లేదు. ఇదిగో పిల్లలు ట్యూషన్‌కి వెళ్ళిపోయి వచ్చారనమాట. 12:30కి అలా వచ్చారు. ఇంక వచ్చిన వెంటనే భోజనం అయితే పెట్టేస్తాననమాట. ఇంకా అత్తయ్యలు కూడా లేట్ అయిపోతుంది కదా! వాళ్ళు టైంకి తినేస్తారు. టైమింగ్స్ అయితే పాటిస్తారనమాట అత్తయ్యోళ్ళు ఫుడ్ విషయంలోను. ఇంకా టైం అయిపోతుందని ఫుడ్ పెట్టేసాననమాట. తలకాయ అంటే మావయ్య గారికి ఇష్టం అని చెప్పి తెచ్చాను. వీళ్ళు అంత ఇష్టపడరు పిల్లలు. అప్పుడప్పుడు తింటారు తప్ప. ఇంకా అందరు కాసేపు మధ్యాహ్నం పడుకుండిపోయారు భోజనం చేసి. తర్వాత ఈవినింగ్ లేసి గారెలైతే ఏస్తున్నాననమాట. ఏదైనా చేద్దామని చెప్పేసి ఎలాగ గ్రేవీ ఉంది మటన్ గ్రేవీ తలకాయది దాంతో తినేస్తారు కదా అని చెప్పేసి గారెలు అయితే వేసాను. మా పాప అయితే గారెలు ఎక్కువ ఇష్టపడదు. ఒక్కొక్కసారి తింటుంది, ఒక్కొక్కసారి తిందు. తన కోసం ముందుగా కొద్దిగా పునుగులు అయితే వేసాను అనమాట. తనకి వేసి ఇదిగో మావయ్య గారు వాళ్ళకి ఇస్తానండి. అక్కడ ఏంటి టీవీ అంటే మావయ్య గారు వస్తే నేపాలీ సినిమాలు నేపాలీ సాంగ్స్ చూడడం చాలా ఇష్టము. అంటే వాళ్ళది నెట్ అవ్వదన్నమాట, మామూలు కేబుల్లో నేపాలీ అవి రావు కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేపాలీ మూవీస్ చూస్తారు, నేపాలీ సాంగ్స్ అవి వింటారనమాట. గారెలు తినేసాక టీ అయితే పెట్టానండి. టీ అయితే ఇస్తాను, కొద్దిగా స్ట్రాంగ్గా అయితే పెట్టాను, కొద్దిగా రిలాక్స్ అవుతారు కదా అని చెప్పి. తాగేసాక ఇంక మళ్ళీ నైట్ మామూలేనండి. నైట్ మధ్యాహ్నందే ఉంటే తినేసాం అనమాట. ఇంక అందుకే అది వీడియో తీయలేదు. ఇది మార్నింగ్ వీడియో అనమాట. పిల్లలైతే లేచి రెడీ అయిపోతున్నారు. మావయ్యలకైతే నేను గారెలకి వేసిన మినపప్పు ఉంటే కొద్దిగా ఇడ్లీకి అయితే కలిపేసాను. మావయ్య వాళ్ళకి పెడదాం ఇడ్లీ అని చెప్పి ఇడ్లీ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి. ఒక పక్క టీ పెట్టాను. మార్నింగ్ అంటే కొద్దిగా హడావిడి ఉంటుంది కదా, క్యారేజీలో ఒక పక్క ఉంది, వీళ్ళకి టిఫిన్ ఇచ్చేయాలి, వీళ్ళకి మా పిల్లలకు కూడా రెడీ చేసేయాలి. ఇవన్నీ హడావిడులు అనమాట. మార్నింగ్ ప్రతి ఇంట్లో ఇదే హడావిడి ఉంటుంది. ఒక పక్క పుదీనా రైస్ చేస్తాను ఆ రోజు. మా వాళ్ళకి టిఫిన్ అయితే ఇచ్చేసాను అనమాట. టీ అన్నీ ఇచ్చేసాను. మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరిపోయారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్